ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను ఓటింగ్ అనాలిసిస్ చూద్దామండి. మనకు ఫస్ట్ అయితే డేంజర్లు అయితే ఒక ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అట్లా జరుగుతూ ఉంది ఓటింగ్. ఒకరికేమో బయట కాంట్రవర్షియల్ నడుస్తున్నాయి, లోపల కూడా అంటే లోపల సంచాలకంగా చేసి కూడా ఆమె ఇదైపోయింది. అట్లనే ఇంకొకరు వచ్చేసి ఒక పులిహోర కంటెంట్ తప్ప ఇంకా వేరే ఏమీ లేదు, తను కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు వీళ్ళిద్దరే గట్టిగా అనిపిస్తుంది. ప్రియాకి కొంచెం నిన్న లైవ్లో మంచి ఎపిసోడ్ పడింది. అది ఎపిసోడ్లో కనుక చూపిస్తే ఆమె ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఆల్రెడీ లైవ్ ఆడియన్స్ కూడా ఆమెకు ఓటు వేసేసి ఉంటారు. సో ఆమె తప్పించుకోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏ ఉద్దేశంతో వచ్చినాము మనం బిగ్ బాస్కి అనేది మర్చిపోయి ఓన్లీ అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడనే టైంపాస్ చేస్తా, అక్కడనే ఒక పులిహోర కంటెంట్ క్రియేట్ చేస్తా, వాళ్ళు ఏడిస్తే పోయి హత్తుకోవడము, ముట్టుకోవడం, ఇది కాదు కదా బిగ్ బాస్ అంటే. ఏ ఉద్దేశంతో వచ్చినాం అనేది మర్చిపోయి, తన ప్రొఫెషన్ని మర్చిపోయి అసలు వరస్ట్ బిహేవియర్, చాలా ట్రోల్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్ అండి. ఆయన ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అసలు ఆయన ఆడింది లేదు, కరెక్ట్గా ఒకరి దగ్గర స్టాండ్ తీసుకున్నది లేదు, మాట్లాడింది లేదు, ఏమీ లేదు. ఆ వీడియోస్ ఎంత వైరల్ అవుతున్నాయంటే అంత వైరల్ అవుతున్నాయి ఆయనవి. ఇంకా మనకు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఎలాగో రాము గారు ఉన్నాడు. రాము గారు ఏంటంటే సాంగ్ చాలా వైరల్ అయింది, బట్ అతను ఇచ్చిన కంటెంట్ అంటే ఏం లేదు. అటు పూర్తిగా మంచోడని చెప్పలేము, పూర్తిగా చెడ్డోడని చెప్పలేము, అలాగే కన్నింగ్ అని కూడా చెప్పలేము. తన వేళ తను ఆడుకుంటూ వెళ్తున్నాడు, బట్ బయట ఫాలోయింగ్ లేదంటే వేరే వాళ్ళని పంపించేయాలి అన్న ఉద్దేశంతో కూడా వీళ్ళకి ఓటింగ్ పడుతుంది. ఫ్లోరా గారు కూడా వెళ్ళిపోతారు అనుకున్నాం. అసలు లాస్ట్ టైం కాదు, ఫస్ట్ వీకే వెళ్ళిపోతాం అనుకుంటే వేరే వాళ్ళని పంపించే ఉద్దేశంతో ఈమె ఓటింగ్ పడుతుంది. ఈమెకంటూ అక్కడ అసలు కంటెంటే లేదు, జస్ట్ స్టాచ్యూ లాగా. ఎందుకు లేదంటే మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం. అసలు ఏదన్నా ఎమోషన్స్ కానీ ఏమైనా షేర్ చేసుకుందామన్నా కూడా మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కూడా ఆమె అసలు ఏం చేయలేకపోతుంది. సో దానివల్ల కూడా ఎక్కువ ఎవరితో మాట్లాడలేకపోతుంది. అయితే ఒక టాస్క్ గెలిచినట్టుగా లీక్స్ అనమాట. సో ఒక టాస్క్ అయితే గెలిచిందంట. సో ఆ టాస్క్ గెలిచినప్పుడు కూడా ఆమె గ్రాఫ్ ఇంకా పెరగచ్చు. సో సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్ మాస్క్ మ్యాన్కి అయితే అలా 11% ఓటింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మాస్క్ మ్యాన్ కొన్ని సందర్భాల్లో చాలా బాగా మాట్లాడతాడు. నిన్న కూడా ఆ యాపిల్ టాస్క్ విషయం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, చాలా బాగా ప్రెడిక్ట్ చేస్తున్నాడు గేమ్ని. కాకపోతే ఏంటంటే ఈ మాస్క్ మ్యాన్ ఎవరి మీద నన్న కోపం వస్తే ఇంకా వాళ్ళని అదే కంటిన్యూ చేస్తూనే ఉంటున్నాడు. సంజన గారి పైన నిన్న లైవ్ టాస్క్లో సంజన గారికి అవకాశం వచ్చినాక కూడా శ్రీజాకి చెప్పేసి ఆమె బజరు ముట్టుకుంది కానీ బజర్ సౌండ్ రాలేదని ఏదో ఒకటి చెప్పి శ్రీజని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అనిపించింది. దానివల్ల శ్రీజ ఫస్ట్ సంజన అని చెప్పేసి తర్వాత ప్రియాకి చెప్పేస్తుంది శ్రీజ. దానివల్ల ఏంటంటే ఇక్కడ మాస్క్ మ్యాన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. తర్వాత ఫుడ్ విషయంలో కూడా అన్నపూర్ణ దేవిలాగా పెట్టాలి, మంచిగా చిరునవ్వుతో పెట్టాలంటాడు. మరి ఈయన నిన్న సంజన టమాటో రైస్ చేసి అండి నాకు ఆకలి అవుతుంది అంటే అక్కడ కోపం వచ్చేస్తుంది ఈయనకి. మరి నువ్వు కూడా ఎంతో అంటే నేను మొహం కడుక్కోదా, నేను వాష్రూమ్ వెళ్ళొద్దా అనడం కరెక్ట్ కాదు కదా. నువ్వు ఒకవేళ అర్లీగా లేసేసి వాళ్ళకి ఫుడ్ చేయాలి కాబట్టి ముందే ఉండాలి. నువ్వు ఎదుటోళ్ళ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నువ్వు నీ నుంచి కూడా వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో అట్లా అనమాట. మాస్క్ మ్యాన్ థర్డ్ ప్లేస్. ఇంకా ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మనకు ఈ పవన్ కళ్యాణ్, తర్వాతకి రీతు, తర్వాతకి వచ్చేసి మనకి లాస్ట్లో ప్రియా ఉందన్నమాట. సో ఇంకా అంటే పవన్ కళ్యాణ్ వచ్చేసి నేను చెప్పాను కదా ఆ కంటెంట్ వల్ల ఈయన కూడా ఎలిమినేట్ అవ్వచ్చు. అలాగే రీతుకు కూడా బయట వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. అది పర్సనల్ వీడియోస్ అనమాట. అది ఎక్కడికైనా దారి తీయచ్చు. బిగ్ బాస్ ఖచ్చితంగా ఎలిమినేట్ చేసి పంపించిన ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎందుకంటే ఇట్లాంటి అమ్మాయినా మీరు బిగ్ బాస్ తెచ్చుకుంది ఈమెనా అని బిగ్ బాస్ మీద ఎక్కడ మీకు లాస్ట్ టైం గుర్తుందా మనకు కమ్యూనిటీ విషయంలో అదే మన నబీలు ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, డాన్సులు చేస్తాడు బాగా, అతను ఇద్దరు కమ్యూనిటీ డిస్కషన్ చేసుకుంటారు బాగా ఈ ముస్లిమ్స్ది. సో ఓట్స్ అన్ని బాగా పడతాయని చెప్పేసి అతనికి ఓటింగ్ ఉన్నా కూడా ఆ వీక్ ఎలిమినేట్ చేసి పంపించేశారు. సో ఇది కూడా అలా జరిగే అవకాశం ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇక బాగా వైరల్ చేస్తుంది ఇంకా అమ్మాయి బయటకు వచ్చేసి మొత్తం పర్సనల్ వీడియోస్ అన్నీ. సో పంపించేసిన ఆశ్చర్యపోని అవసరం లేదు. సో నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ రీతు అనిపిస్తుంది డబల్ ఎలిమినేషన్ పక్కా. ఇక మనకు ప్రియా కొంచెం నిన్న మంచి పాజిటివిటీ వచ్చింది కాబట్టి ప్రియా ఉంటే ఉండొచ్చు. ఈమె ఉంటే అతి ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది కాబట్టి ఉంచొచ్చు అనిపిస్తుంది. చూద్దాము. ఇంకా ఈ వీక్ ఇంకా ఉంది కాబట్టి టాస్క్లు కూడా ఉన్నాయి.
సో ఓటింగ్ ఎలా అయినా చేంజ్ అవ్వచ్చు. నాకు తెలిసి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో అనిపిస్తుంది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కింద నా ఇన్స్టా లింక్ ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.